ప్రియ భగవద్బంధువులారా, మహాలక్ష్మీదేవి యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని వర్ణించటం అనేది ఎవరికీ సాధ్యమైన విషయం కాదు. అయినప్పటికీ కూడా ఆమెలో ఉండే కొన్ని గుణాలను మాత్రము ఎంపిక చేసుకుని, ఆ ఎంపిక చేసుకున్న గుణముల మీద మనకు ఉన్న చిన్నిపాటి అవగాహనను ఆధారం చేసుకొని దానితో ఆ తల్లి వైభవాన్ని కీర్తించేటువంటి ప్రయత్నం మనం చేస్తూ ఉన్నాం. అంతేకాని ఆ వైభవానికి సరిపడేటువంటి వర్ణన చేయగలిగిన సాహసం లేదా దానికి తగిన సామర్థ్యం మనకు లేదు. ఇది ఒక విధమైన సాహసం అంతే. ఆ తల్లి ఏ విధంగా ఉన్నదో వర్ణన చేస్తూ మనకి ఒక శ్లోకాన్ని అనుగ్రహిస్తున్నారు శ్రీమాన్ పరాశర భట్టర్ స్వామి వారు. ప్రణమదను విధిత్సా వసనానం బ్రమగ్రే ప్రణయి పరిచిచీషా కుంచితం పార్శ్వకేన కనకనికష చంపకశ్రక్సమాన ప్రవరం ఇదముదారం వన్ష్మ వచామ భూమి. ఎంత చక్కగా వర్ణన చేస్తున్నారో మరొక్కసారి ఈ శ్లోకాన్ని అవగాహన చేసుకునేటువంటి ప్రయత్నం చేయటానికి ముందు చదువు. ప్రణమదను విధిత్సా వసనానం బ్రమగ్నే ప్రణయి పరిచిచీషా కుంచితం పార్శ్వకేన కనకనికష చంపకశ్రక్సమాన ప్రవరమిదముదారం వర్ష్మవచామ భూమి అని చెప్పి ఈ తల్లి యొక్క ఆ దివ్యమంగళమైనటువంటి విగ్రహం ఎక్కడ నుంచి వచ్చిందండి? ఈ దివ్యమంగళమైన విగ్రహము నిజంగా అమ్మ ఈ విధంగానే మాత్రం ఉంటున్నదా అంటే తన విస్తృతమైనటువంటి రూపాన్ని దర్శించుకునేటువంటి శక్తి మనకు లేదు కనుక తనంతట తానుగా ఒక చిన్న అర్చామూర్తిగా మన ఎదురుగ్గా వచ్చి నిల్చున్నది ఆ తల్లి. ఇంకా ఇంతకన్నా ఎక్కువైనటువంటి రూపము ఆమె మనకి చూపితే మనం గ్రహించలేమంతే. అందుకని అతి సాధారణమైనటువంటి ఒక ఉత్తమ జాతి స్త్రీ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా మాత్రమే మన ఎదురుగ్గా వచ్చి ఉన్నది తప్పితే అంతకన్నా గొప్ప రూపంలో రావట్లా. ఎందుకని? ఆమెకి రూపం లేకనా? కాదు, మనం ఆ రూపాన్ని గ్రహించగలిగే సామర్థ్యం కలిగిన వాళ్ళం కాదు కనుక ఆ విధంగా ఇక్కడ మనకు తల్లి దర్శనమిస్తున్నది. అలాంటి తల్లి యొక్క వైభవాన్ని వర్ణించాలి అనంటే మనకు ఉన్నటువంటి పరిమితులు తక్కువ కదండి, మన వనరులు తక్కువ, మనకుండే రిసోర్సెస్ కొద్ది అంతే. ఇప్పుడు అమ్మ వైభవం వినాలి, ఎలా వింటాం? కేవలం 2 చెవులతోనేగా. తల్లి దివ్యమంగళ విగ్రహాన్ని చూడాలి, దేని ద్వారా చూస్తాం? కేవలం ఈ 2 కళ్ళతోటే కదా. ఆ అమ్మ యొక్క వైభవాన్ని వర్ణించాలి, ఉన్నది ఒక్కటే నాలుక కదా. అంటే 2 చెవులతో వింటున్నాం, 2 కళ్ళతో చూస్తున్నాం, ఒకే ఒక నాలికతో మాట్లాడగలుగుతున్నాం. ఇంతేగా మన పరిమితులు. ఇంతకు మించి మన దగ్గర వనరులు ఇంకేమన్నా ఉన్నాయా? మరి కేవలము తల్లి యొక్క సౌందర్యాన్ని వీక్షించడానికి 2 కళ్ళు సరిపోతాయా మనకి? ఆ తల్లి యొక్క అద్భుతమైనటువంటి గుణరత్నాలన్నింటినీ కూడా అవగాహన చేసుకోవటానికి 2 చెవులు మనకి సరిపోతాయా? తల్లి వైభవాన్ని కీర్తించటానికి ఉన్న ఈ ఒకే ఒక్క నాలుక మనకి సరిపోతుందా? ఏదీ సరిపోదు. మరి ఏదీ సరిపోనప్పుడు మనం ఎందుకని ఇంత తాపత్రయపడిపోతున్నామండి? మన మనస్సులో కోరిక, అమ్మని ఎలా అయినా వర్ణించాలి. మరి మన కోరిక ఆమె తీర్చదా? ఒరే నా బిడ్డడు పాపం నా కోసం ఇంత కష్టపడుతున్నాడు, ఇలా కష్టపడుతున్న వీడిని ఏదో ఒకటి మనం ఇవ్వాలి. ఓ చిన్న తాయిలో నువ్వు అంతా జీర్ణించుకునే శక్తి నీకు లేదు. తల్లి ఏం చేస్తుందండి?
అంత పెద్ద పిల్లవాడు పోయాడు వాళ్ళ అమ్మ దగ్గర కూర్చొని ఏదో ఒక పదార్థం అడిగాడు, అది తినాలని వాడికి కోరిక. ఆ తల్లి ఏం చేస్తుంది, దానిలో నుంచి ఒక చిన్న ముక్క తుంచి వాడి చేతిలో పెడుతుంది. మొత్తం పెడితే జీర్ణించుకునే శక్తి వీడికి లేదు. ఓ చిన్న అరిసె ముక్క అంత తీస్తుంది, తుంచుతుంది, నోట్లో పెడుతుంది. వాడు సంతోషపడిపోతాడు. చాలు, వాడికి అంతకన్నా ఇంకెక్కువేం అక్కర్లేదు. దాంతో వాడి కడుపు నిండిందో ఏదో ఆ చిన్నపిల్లవాడు ఏడుపు మానేస్తాడు, వెళ్ళిపోతాడు వాడు. మరి ఇంత పెద్ద ఉన్న అరిసె మొత్తం తినగలిగిన సామర్థ్యం వాడికి ఉందా? లేదు. లేనప్పుడు తల్లి ఏం చేస్తుంది, కొద్దిగానే పెడుతుంది వాడికి.